రివ్యూ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ ట్రైలర్ ని 3 months కట్ చేశారంటే ఏదో అనుకున్నా, కాకపోతే ఓవరాల్ గా ఈ మూవీ చూసాక అయితే అర్థమైంది. ఈ మూవీ ప్లాట్ ని, ఈ మూవీ స్టోరీని బయటికి ఎక్కడికి రివీల్ చేయకుండా భలే అయితే కట్ చేశారు వాళ్ళు ట్రైలర్. ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మూవీ అయితే సూపర్ ఉంది. ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మెయిన్ ప్లస్ వచ్చేసి హీరోయిన్ గౌరీశ్రీ యాక్టింగ్ అనమాట. బాగా చేసింది యాక్టింగ్ అయితే, తనే మెయిన్ ప్లస్ అనమాట. ఈ 80% మూవీని అయితే లాక్కెళ్ళిపోయింది హీరోయిన్ అయితే. సెకండ్ హాఫ్ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ సూపర్ ఎండింగ్ దాకా అయితే హీరోయిన్ అయితే భుజాల మీద లాక్కెళ్ళిందని చెప్పొచ్చు సినిమాని. మన అభోరమైన యాక్టింగ్ కూడా బాగా చేశారు అనమాట. ఇద్దరైతే వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్ కూడా. సాయిరాజ్ రైటర్ అనగానే అర్థమైంది నాకు ఈ మూవీ బాగుండిద్దని. మూవీ రైటింగ్ అయితే పీక్ లో ఉంది అనమాట. రైటింగ్ గానీ స్టోరీ టెల్లింగ్ అంతా సూపర్ ఉంది. ఇంకో మెయిన్ ప్లస్ వచ్చేసి సైడ్ మణిశర్మ మ్యూజిక్ అనమాట. మణిశర్మ గారి కంబ్యాక్ అనే చెప్పొచ్చు. మ్యూజిక్ అయితే బాగా కొట్టారు మణిశర్మ గారు అయితే. సాంగ్స్ కూడా మూవీ తగ్గట్టు వస్తాయి. మనకి ఎక్కడ లింక్ లేకుండా అయితే రావు. మూవీ తగ్గట్టే వస్తాయి సాంగ్స్ కూడా. మూవీ అయితే బాగుంది అనమాట. ఇంటర్వ్యూ ముందు వచ్చే ట్విస్ట్ గానీ ఆ స్టోరీ అసలు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. షాక్ లో ఉంటాం అనమాట. సెకండ్ హాఫ్ ఎలా వెళ్ళిద్ది అనుకుంటా. కాదు సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యిద్ది. స్లో అయినప్పటికీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మనకు ఆ స్లో అన్న ఫీలింగ్ అయితే రాదు. హెవీ హార్ట్ తో అయితే బయటకు వస్తాం మనం ఓవరాల్ గా. ఫస్ట్ హాఫ్ లో అయితే కన్ఫర్మ్ కొంచెం కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ రన్ టైం కూడా కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. 3 hours అనమాట రన్ టైమ్. 2 hours 30, 2 hours 40 సరిపోయేది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ ఉంది కొంచెం. అయినా మూవీ అయితే ఓవరాల్ గా బాగుంది అనమాట. కిరణ్ అబ్బోరం మూవీస్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంత యాక్టింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా వాళ్ళ రోల్స్ కి అయితే వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. మూవీ అయితే బాగుంది. ఈ వీకెండ్ అయితే మంచి మూవీ అనమాట. రేపు జననాయకుడు మూవీ రివ్యూ కూడా చెప్తాను.